మరో 5 ఏండ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే భూదాన్ పోచంపల్లిలో 1,61,00,000 విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలనలో ప్రజలు కోరుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నామని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు కుంభం అనిల్ కుమార్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లను పోలీస్ ఆఫీసర్లను తిరుగుతాం. మీ సంగతి చూస్తా, మేము ఆ బుక్ లో రాసి పెట్టుకుంటాం, కార్యకర్తలకు చెప్పడం వీళ్ళ సంగతి చూద్దాం అంటే మనుషులా పశువులా అంటున్నాడు, వేదవాళ్ళు అంటున్నాడు. అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే అదే పోలీస్ ఆఫీసర్ నీకు సెక్యూరిటీ ఇచ్చారు కదా నాడు, అదే ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు చెప్పిన పనులన్నీ చేశారు కదా. నువ్వు ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకొని ప్రజలను మోసం చేస్తే ఇవన్నీ కూడా F1 ట్రాక్ ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి కూడా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తేనే కదా అవన్నీ ఆ నిధులు తీసుకొచ్చి RBI గైడ్ లైన్స్ కూడా లేకుండా అడుగులకు డబ్బులు అన్ని బయటికి పంపించిన ఘనత నీది. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బూడి కొట్టించినావు. ఈరోజు అట్లాంటి ఐఏఎస్ తోటి పనులన్నీ చేసుకొని ఈరోజు వాళ్ళని తిడుతున్నావు, ఈరోజు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను తిడుతున్నావు. అంటే నీ అక్కసు ఈ విధంగా వెలుగెత్తున్నావు. అంటే నువ్వు 3-4 నెలల కింద ఏమనుకున్నావు అంటే వీళ్ళ పని అయిపోయింది, ఇక అంతా ఆగమాగం ఉన్నది పాలన, ఇక అంతా మాది వస్తుంది, మళ్ళీ మేమే పాలిస్తాం, ఇక 2 రోజులు లెక్క పెట్టొచ్చని అనుకున్నాడు. ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి, ఇందిరా మిల్లు చూసి, రేషన్ కార్డు చూసి, సన్న బియ్యం చూసి, ఇట్లాంటి గొప్ప గొప్ప స్కీమ్స్, మరి భూభారత్ చూసి, రైతు భరోసా చూసి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేక కేటీఆర్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ కాంట్రాక్టర్స్ వాళ్లకు మరి 1,600 కోట్లు ఇచ్చారని వాళ్ళ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అబండాలు ఇస్తున్నాడు. అంటే నువ్వు చేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేము కాంగ్రెస్ చేసిన ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు ఊలలే, ఇవన్నీ మేము చేసిన సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ఇవన్నీ బందోబస్తు ఉన్నాయి. మీలాగా మేము పనులు చేయం. మీరు చేసిన పనుల వల్ల ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలు నిండా ముంచినావు, నెత్తిలో అప్పులు మోపినావు. 1,00,000 కోట్లతోటి కడితే కాళేశ్వరం కూలిపోయింది. మేము అట్లా చేయం. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కు ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వాళ్ళకు ప్రాజెక్టు టెండర్ల కైవసం చేసుకున్నారు. నీలాగా